హలో అందరికీ. ఈరోజు నేను రసం రైస్ చేయబోతున్నాను. మా పిల్లలు అడిగారు ఇంట్లో రసం రైస్ చాలా ఈజీ వేలో మనకి కంఫర్టబుల్గా పిల్లలకి చాలా టేస్టీగా చాలా ఈజీ వేలో ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. రసం రైస్కి కావలసిన పదార్థాలు 3 నుంచి 4 స్పూన్ల నూనె, తర్వాత నెయ్యి, ఆవాలు, జీలకర్ర, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఇంగువ లేనిది ఈ రసం రైస్ అసలు రుచి అనేది అస్సలు రాదు. కంపల్సరీ దీనికి ఇంగువ వాడాల్సిందే. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి. 2 టమాటో ముక్కలు, టమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్, తర్వాత సాంబార్ పౌడర్, చిన్న సైజు బెల్లం ముక్క, చింతపండు రసం, ఉప్పు, కారం. ముందుగా మనము కుక్కర్ తీసుకొని కుక్కర్కి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. నూనె వేశాక కొంచెం నెయ్యి. రసం రైస్ రుచి అనేది బాగా రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2, ఒకటి ఇంగువ, ఇంకొకటి నెయ్యి. ఇందులో కంపల్సరీ ఉండాలి. దీని తర్వాత అప్పడం, దీని కాంబినేషన్. జీలకర్ర, ఆవాలు, 4 ఎండుమిరపకాయలు చుంచినవి వేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ, పచ్చిమిర్చి, ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి పెద్ద సైజు ఉల్లిపాయ, ఉల్లిపాయ ముక్కలు మొత్తము వేగకుండా ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు, కొంచెం పసుపు, మనం తీసుకునేటువంటి రైస్కి సరిపడా ఉప్పు. నేను ఎంత కొలత అయితే తీసుకుంటున్నానో దానికి సరిపడా నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 తీసుకున్నాము. అయినా సరే కొంచెం కారం వేయాలి. ఇది మనం ఎవరైనా సరే ఎంతైతే తింటారో కారం అంతవరకే వేసుకుంటే సరిపోతుంది. ఇది కలర్ కోసం మాత్రమే. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్. ధనియా పొడైనా, సాంబార్ పొడైనా, కారం, ఉప్పు అన్నీ కూడా మనం తీసుకునేటువంటి బియ్యానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇది సాంబార్ పౌడర్. ఇది బాగా కలుపుకున్నాక మనకిప్పుడు టమాటో కూడా కొంచెం మెత్తబడుతుంది, ఎందుకంటే ఉప్పు కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఏదైతే మనం ముందుగా నానబెట్టుకొని రసం తీసి పెట్టామో ఆ నిమ్మ రసాన్ని వేస్తున్నాను. చింతపండు రసాన్ని వేశాక చిన్న సైజు బెల్లం ముక్క కూడా వేసేస్తున్నాను. 1.5 కప్పు బియ్యానికి 1 కప్పు కందిపప్పు వేసి 1 గంట ముందుగా ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి మనం రసం రైస్ చేయడానికి ముందు.
బియ్యం పప్పుని ఈ విధంగా వేసుకున్నాక మనం నీళ్లు పోసుకొని కుక్కర్ని మూత పెట్టుకొని సరిపడా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకున్నామంటే 3 విజిల్స్ వచ్చాక దింపుకుంటే వేడి వేడి గుమగుమలాడే కమ్మని రసం రైస్ రెడీ అయిపోతుంది. దానికి అప్పడం కాంబినేషన్ పెట్టుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. తగినంత నీరు పోసుకొని కుక్కర్ని మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నామంటే రసం రైస్ తయారైపోతుంది. ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు నేను అప్పడం కూడా వేయించేస్తాను. మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని ఉంచుతాము. ఇప్పుడు నేను పక్కనే బాణీ పెట్టుకొని అప్పడాలు వేయిస్తాను. నేను ఎప్పుడైనా అప్పడాలు ఇలా చిన్నగా చుంచి వేస్తాను, ఎందుకంటే మనం వేయగానే అప్పడం ఇలా ముడుచుకొని పోతుంది. సో దానివల్ల మనం తీయలేమని నాకు అనిపిస్తుంది, కాబట్టి నేను ఇలా చిన్నగా చేసి వేసుకుంటాను. మా వాడికి కూడా ఇట్లా చిన్నగా చేసినవే ఇష్టం, అందుకు అది కూడా ఒక రీజనే. ఈ రసం రైస్ మా సహర్షికి చాలా ఇష్టం. వాడు వీక్లీ కంపల్సరీ ఒక్కసారైనా రసం రైస్ కావాలని అడుగుతాడు. రసం రైస్కి కాంబినేషన్ అప్పడంతో పాటుగా మనకు వీలైతే పొటాటో ఫ్రై కూడా చేసుకోవచ్చు. పొటాటో ఫ్రై, అప్పడం, రసం రైస్ కాంబినేషన్ అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నాకు ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ విధంగా కనుక సపోర్ట్ చేసినట్టయితే నాకు తెలిసిన వంటకాలే కాకుండా ఏవైనా నాకు తెలిసినవన్నీ కూడా చేసి నేను అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈ రసం రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, తర్వాత చేసే విధానం కానివ్వండి, నేను మళ్ళీ కంపల్సరీగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అది కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు అప్పడాలు వేయించడం కూడా అయిపోతుంది. కుక్కర్ విజిల్ రావడమే ఆలస్యం. మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము ఏ విధంగా ఉంది గుమగుమలాడే రసం రైస్. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయాయి. కుక్కర్ మూత తీసి చూద్దాము ఎలా ఉందో. వేడివేడి రసం రైస్ చాలా బాగుంది చూడడానికి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని అప్పడం నంచుకొని రసం రైస్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.